నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్లో జరుగుతున్న ఘటనలు, రియల్ ఎస్టేట్ని ఏదో విధంగా కాపాడుకోవాలి అనే తపన మన ఛానల్లో మీ అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అందరూ వ్యవహరించాలని నా కోరిక. రియల్ ఎస్టేట్ అంటే అదొక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం కాదు. రియల్ ఎస్టేట్ అంటే ఒక పవిత్రమైన భావన, ఒక పవిత్రమైన యజ్ఞము, ఒక పవిత్రమైన దృక్పథము. ఇవన్నీ ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ సంస్థలో, ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్లో, ప్రతి బిల్డర్లో, ప్రతి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారంలో కస్టమర్ని సంతృప్తిపరిచే తపన ఉండాలి. మన రియల్ ఎస్టేట్ ఛానల్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఆదుకోవడానికే పుట్టిన ఛానల్. రియల్ ఎస్టేట్లో జరుగుతున్న అవకతవకలని ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ రియల్ ఎస్టేట్ని మంచి దారిలో నడిపించే బాధ్యత మన ఛానల్ భుజస్కంధాలపై పడడం మన అదృష్టం, ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అదృష్టం. రియల్ ఎస్టేట్ చిరకాలంగా హెల్దీగా బలిష్టంగా ఉండాలి అంటే మన ఛానల్లో చెప్పే వివరాలు విని సరిదిద్దుకొని ఖాతాదారులకు న్యాయం చేయాలి అనే ఒక తపన చాలామంది రియల్ ఎస్టేట్ బిల్డర్లలో మన ఛానల్ చూసినాక కలిగింది. ఎంతోమంది ఉంకరి టింకరగా చేసే బిజినెస్లు మానుకొని ఒక స్ట్రైట్ లైన్గా, ఒక స్ట్రైట్ యాటిట్యూడ్తో ఖాతాదారులకు మంచి ప్రోడక్ట్స్ అందించాలని, మంచి కట్టడాలను అందించాలనే ధ్యేయం చాలామందిలో బలపడింది. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. బిల్డర్లు కూడా మన ఛానల్ని ప్రశంసించలేక ఉండలేకపోతున్నారు. వాళ్ళ మనసులో ఉన్న మాటను మన ఛానల్ గ్రహించి వాళ్ళ వాయిస్ని కూడా ఖాతాదారులకు అందించడం జరుగుతుంది. మన ఛానళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చాలామంది బిల్డర్లు, మేస్త్రీలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లంతా మన ఛానల్లో ఎప్పుడెప్పుడు వీడియో పడుతుందా అని ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది రాత్రి ఎప్పుడు లోడ్ అయినా ఆ వీడియో చూడకుండా నిద్రపోలేని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకోసమే మన ఛానల్ తెలుగు రియల్ ఎస్టేట్ ఛానల్స్లో నంబర్ 1 ఛానల్గా ఇవాళ నిలుస్తుంది. ఇదంతా బిల్డర్లు, మేస్త్రీలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల తపన వల్లే ఇది జరిగింది. అయితే మనము గత 9 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ యొక్క ప్రస్థానం చూస్తూ వచ్చాము. గత 2.5 ఏళ్లుగా మన ఛానల్ ఈ రియల్ ఎస్టేట్ సంక్షేమానికే పుట్టింది కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎనలేని సేవలు అందించి ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న మురికిని తొలగించి రియల్ ఎస్టేట్ అంటే ఒక పవిత్రమైన భావనతో చూడగలిగే స్థితి మనము తేగలిగాము.
దీనివల్ల చాలామంది బిల్డర్లు వంకర టింకరి మార్గాలు ఎంచుకోకుండా సరైన మార్గాల్లో వెళ్తాము అనడానికి మన ఛానల్ ఎంతో దోహదపడింది. అయితే ఇంకా రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ అక్రమాలు మామూలువి కావు. ఆ అక్రమాలు కనిపిస్తే అంటే కంటికి కనిపించవు, చెవులకు దానిపై అంటే దాని ఊసు కూడా వినిపించదు. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్లో జరిగే చేతబడులు కానివ్వండి, ఇవన్నీ మనం గ్రహించి ఎప్పటికప్పుడు ఖాతాదారులకు కస్టమర్లకు అందించి వాళ్ళ ద్వారా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఒక పవిత్రమైన ఇండస్ట్రీగా తీర్చిదిద్దగలము అనే కాన్ఫిడెన్స్ రోజు రోజుకి మనలో బలంగా పెరుగుతుంది. చాలామంది బిల్డర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, జేజేలు కొడుతున్నారు. అదే క్రమంలో మనం చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అధపాతాళానికి అంటే భూస్థాపితం కావడానికి సిద్ధంగా ఉంది. గత 9 ఏళ్లుగా జరుగుతున్న అక్రమాలు ఒక్కసారిగా బయటపడి సంచలనం సృష్టించి వేలాది లక్షలాది మంది దీంట్లో ఇరుక్కుపోయిన వాళ్లకు ఒక కనువిప్పు కలిగించే వీడియోస్, వాళ్ళకందరికీ ఒక దిశానిర్దేశం చేసే ఒక వీడియోస్గా ఒక విధానంగా మారిపోయాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రాబోయే 3 ఏళ్లలో చిత్ర విచిత్రమైన సవాళ్లు ఎదుర్కోబోతుంది. వందలాది వేలాది ప్రాజెక్టులు నేషనల్ బిల్డింగ్ నార్మ్స్కి విరుద్ధంగా కట్టి రెరా అప్రూవల్ పొంది హెచ్ఎండిఏ సర్టిఫికెట్ తెచ్చుకొని వ్యాపారం కొనసాగుతున్న దాని లీగాలిటీ అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మారిపోయింది, ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. మన ఛానల్ ఎప్పుడు రెరా సర్టిఫికేషన్ని ఒక చిత్తు కాగితం కింద చూస్తూ ఉంది. ఎందుకంటే ఎన్ని అక్రమమైన భూములపై కట్టినా, ఎన్న లీగల్ లిటిగేషన్ ల్యాండ్స్పై కట్టినా దానికి రెరా సర్టిఫికేషన్ అంటే ఫసాయి సర్టిఫికేషన్ అంత ఈజీగా అయిపోయింది. రెరా సర్టిఫికేషన్, రెరాని నమ్ముకొని కస్టమర్లు ఇన్వెస్ట్ చేయటం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే కొత్తగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హైరైజ్లు, అక్కడ ఆల్రెడీ కొనుగోలు చేసిన ఖాతాదారుల యొక్క ఆవేదన, వాళ్లకు బిల్డర్ ఏం ప్రామిస్ చేసిండో అది ఇవ్వకుండానే ఫ్లాట్లో హ్యాండ్ ఓవర్ చేయడం, అంటే ప్రాజెక్టులో 10% అమ్ముడు పోయితే దాని మెయింటెనెన్స్ బిల్డర్ విడిచిపెట్టడం, అంటే ది రెరా రూల్స్కి వ్యతిరేకంగా, హెచ్ఎండిఏ అప్రూవల్స్కి వ్యతిరేకంగా ఒక బాండ్ పేపర్పై సైన్ చేసి ఖాతాదారుతో ఒక ఒప్పందం కుదుర్చుకొని దాన్ని విస్మరించడం హైదరాబాదులో ఒక నార్మల్ సిచ్యువేషన్గా మారింది. ఫ్లాట్ కొన్నాక ఆవేదన తప్ప ఖాతాదారులకు మిగిలింది ఏమీ లేదు. అయితే ఈ ఖాతాదారుల తరఫున నిలబడ్డ ఏకైక ఛానల్ మన ఛానల్. కాబట్టి వందలాది ఖాతాదారులు, వందలాది బాధితులు, వందలాది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బిల్డర్లు మన ఛానల్ని తప్పకుండా చూసి కరెక్షన్ మోడ్లో వెళ్తున్నారు. ఖాతాదారులకు అవేర్నెస్ కలిగి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్లు వాపస్ తీసుకుంటున్నారు. తద్వారా ఖాతాదారులు మిస్టేక్ చేయకుండా రక్షింపబడుతున్నారు. ఇది మన ఛానల్కి గర్వకారణం. కనుకనే వందల సంఖ్యలో సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని ఆశ్రయించి తద్వారా ఒక మంచి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ని పొందగలుగుతున్నారు అని చాలామంది బిల్డర్లకు కూడా సంతోషంగా ఉంది. అయితే మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు నెక్స్ట్ 3 years ప్రభుత్వం
స్టేజ్ మీదనే ప్రభుత్వ అధినేత కూడా చెప్పారు. మన జిహెచ్ఎంసి ఈ ట్యాక్స్ కలెక్షన్లో చాలా వెనుకబడ్డది. హైదరాబాద్ హైరైజెస్కి ఫేమస్ అయిన ఇక్కడ వేల సంఖ్యలో కట్టిన ఫ్లాట్లకు రిజిస్టర్ చేసుకోకుండా, ప్రభుత్వానికి దమిడీ డబ్బు కట్టకుండా ఆ ఫ్లాట్లు ఒక అంటే ఆ ల్యాండ్ ఓనర్ అంటే హక్కు ఉన్న ఫ్లాట్లు, ల్యాండ్ ఓనర్ ఖాతాలోకి వెళ్ళే ఫ్లాట్లు, డెవలపర్ ఖాతాలోకి వెళ్ళే ఫ్లాట్లు, ఒక ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకొని ఆ అప్రూవల్ ప్రకారం కాకుండా ప్రతి ప్రాజెక్ట్లో ఒక 20-30 ఫ్లాట్లు అదనంగా నిర్మించడం, అది లెక్కల్లోకి చూపకపోవడం. అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్ యొక్క హక్కులు గల ఫ్లాట్లు ఆయన అంటే బిల్డర్ ఆయనకు కట్టించి ఆయన పేరున హ్యాండ్ ఓవర్ చేసే ఫ్లాట్లు. అంటే ఇలా విభిన్న రూపాలతో, విభిన్న కారణాలతో దాదాపు హైదరాబాద్లో ఇప్పుడు 12,000 ఫ్లాట్లు నామం రూపం లేకుండా ఆ కన్స్ట్రక్షన్ అయి దాన్ని కమర్షియల్ యూజ్ అవుతున్న, ప్రభుత్వానికి దమిడీ ఆదాయం కలిగించకుండా దానిపై ఫుల్ లాభాలు ఐదర్ బిల్డర్ లేదా ల్యాండ్ ఓనర్ షేర్ ప్రాపర్టీస్గా చలామణి అవుతూ, అది రిజిస్టర్ చేసుకోకుండా, అంటే ప్రభుత్వం కంటపడకుండా అవన్నీ కమర్షియల్ యూజ్ కోసం, కమర్షియల్ రెంటల్ కోసం, లేదా పీజీ హాస్టళ్ళ కోసం, లేదా ప్రైవేట్ అకామిడేషన్ కోసం, కంపెనీ అకామిడేషన్ కోసం విచ్చలవిడిగా కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ హైదరాబాద్ అంతటా జరుగుతుంది. అది అంటే తక్కువకు తక్కువ 12,000 ఫ్లాట్లు. ఇలాంటి ఫ్లాట్లు కట్టేసి ప్రభుత్వం కంటపడకుండా రెంట్లకు ఇచ్చేసి, రెంట్ల డబ్బులు ఈ ల్యాండ్ ఓనర్ కానివ్వండి, ఈ బిల్డర్ కానివ్వండి కొన్ని ఏండ్లుగా అంటే దాని లాభం పొందుతున్నారు, కానీ గవర్నమెంట్కి ఒక అణా పైసా కూడా ట్యాక్స్ రూపంలో, రిజిస్ట్రేషన్ రూపంలో చెల్లించడం లేదు. ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఒక 240 ఫ్లాట్ల టవర్లో మీరు సీక్రెట్గా 255 లేదా 60 ఫ్లాట్లు కడితే అంటే ఆ 10-15 ఫ్లాట్లకు అది రిజిస్ట్రేషన్ కాదు. కానీ ఆ 15-20 ఫ్లాట్లను రెంట్ రూపేణ, లీజు రూపేణ, కొన్ని ఆఫీసులకు, కొంతమందికి రెసిడెన్షియల్ కోసము అంటే కొద్దిగా రెంట్ తగ్గిచ్చేసి, ఎందుకంటే ఇది రిజిస్టర్డ్ ఫ్లాట్స్ కాదు కాబట్టి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డరు ఈ ల్యాండ్ ఓనర్ కుమ్మక్కై సరోజ్ చగం ఫ్లాట్స్ అంటే ఇల్లీగల్ ఫ్లాట్స్ని కట్టించి దాన్ని అమ్మకుండా కమర్షియల్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కొంతమంది బరి తెగించి ఈ రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లు కూడా అంటే ఏదో విధంగా అగ్రిమెంట్తో అది ఏదో కొంత డబ్బు తీసుకొని వాళ్లకు ప్రైవేట్ కిస్తీలు కట్టేటట్టు చేసి ఆ ఫ్లాట్స్ అందించడం జరుగుతుంది. అంటే నార్మల్ రేట్ల కన్నా తక్కువ రేట్లో ఈ ఇల్లీగల్ ఫ్లాట్స్ అమ్మటం, లీజ్ పై ఇవ్వటం, రెంటల్స్ పై ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి చాలా గండి పడుతుంది. అంటే 12,000 ఫ్లాట్లు అంటే యూ కెన్ ఇమాజిన్ ప్రభుత్వానికి ఎంత టోపీ వేశారో మీరందరూ గమనించవచ్చు. అది కాకుండా అసలు ఈ బిల్డర్ ఇల్లీగల్ ఫ్లాట్స్ కట్టడం ఇదొక పెద్ద సమస్య. దాన్ని అంటే ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఏదో విధంగా అది ఇచ్చేయటం జరుగుతుంది. అంటే మన దగ్గర విచిత్రమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు, అగ్రిమెంట్ ప్రాసెస్లు, ప్రీ సేల్స్ రూపంలో, విత్ జిఎస్టీ, వితౌట్ జిఎస్టీ రూపంలో వేలాది ఫ్లాట్లు చేతులు మారుతున్నాయి. కొన్ని చేతులు మారకుండా
కమర్షియల్ యూజ్లోకి వస్తున్న సందర్భం మనమందరము గమనించాలి. అంటే ఇది కూడా అంటే రియల్ ఎస్టేట్పై భరోసా లేకుండా చేస్తున్నారు అంటే దానికి మనకు పదుల కారణాలు కాదు, వందల కారణాలు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మనం క్లియర్గా ఇప్పుడు చూడొచ్చు. మన ఛానల్ గత 2.5 ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న అక్రమాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఖాతాదారులకు సరైన సమాచారం అందిస్తూ కొన్ని వేల ఫ్లాట్ల అడ్వాన్సులు రిటర్న్ తీసుకునేటట్టు మన ఛానల్ ద్వారా చేపించాము. అది నిజమే అని తేలి ఖాతాదారులు చాలా సంతోషం వ్యక్తం చేసి మన ఛానల్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు, మన ఛానల్కి సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల మనకు ఒక ఆత్మతృప్తి కలుగుతుంది. ఒక కుళ్ళిపోయిన ఇండస్ట్రీని మళ్ళీ బతికించే ప్రయత్నం మన ఛానల్ మాత్రమే చేస్తుంది అని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మన ఛానల్ మేస్త్రీలకు చాలా హెల్ప్ చేస్తుంది. ప్లాట్స్ తీసుకోండి, పెద్ద బిట్స్ తీసుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోండి, హెచ్ఎండిఏ లేఅవుట్లో మీరు ప్లాట్స్ తీసుకోండి, ఏం చేసినా పర్వాలేదు, సొంత ఇళ్ళు నిలబెట్టి కట్టించుకోండి. కానీ ఇంకా ఒక స్టెప్ వేస్తే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మీరు ఫ్లాట్స్ తీసుకోండి, కానీ ఈ హై రైజెస్లో తీసుకొని మోసపోకండి అని మనం 2.5 ఏళ్లుగా అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్న ఏజెంట్లు, చిన్న బిల్డర్లు, ఈ చిన్న అపార్ట్మెంట్ బిల్డర్స్ అంతా తండోపతండాలుగా మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్లో చేరిపోయి సబ్స్క్రైబర్స్గా అలాగే సైలెంట్గా స్తబ్దుగా చచ్చినట్టు ఉండిపోయారు. ఎందుకంటే మన ఛానల్ ఈ రియల్ ఎస్టేట్ టోటల్ రియల్ ఎస్టేట్ని ఆదుకునే బాధ్యత మన ఛానల్ తీసుకుంది. కాబట్టి మన ఛానల్ క్రియేట్ చేస్తున్న అవేర్నెస్తో చాలా మందిలో మార్పు వచ్చింది. అంటే మార్పు అంటే కనిపించే మార్పు. అంటే మర్తా క్యానా కర్తా అని ఒక హిందీలో ఒక ప్రావర్బ్. అంటే చచ్చేటోడు ఏ ఉపాయానికైనా సిద్ధపడతాడు, ఏ ఉపాయం ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాడు అనే ఒక నానుడి ఉంది. ఆ నానుడి ప్రకారం రియల్ ఎస్టేట్లో బిల్డర్లు, బ్రోకర్లు, ఏజెంట్లు, ఫ్లాట్ ఓనర్సు, ప్లాట్ ఓనర్సు, లేఅవుట్ ఓనర్సు అందరూ ఇప్పుడు అందరికీ మంచి చేయాలి, అందరికీ తక్కువ ధరలో ఫ్లాట్లు ఇవ్వాలి. మన ధ్యేయం ఒక ఫ్లాటు హైరైజ్లో అయినా ఎక్కడైనా ఒక డబుల్ బెడ్రూము 8 లక్షల నుంచి 12 లక్షల్లో రెడీ అవుతుంది, ఇంక్లూడింగ్ ల్యాండ్ కాస్ట్. అదే ట్రిపుల్ బెడ్రూము 18 లక్షల కన్నా ప్రైమ్ ఏరియాలో కూడా దానికన్నా ఎక్కువ కాస్ట్ కాదు అనే ఒక క్యాల్కులేషన్ కూడా మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరిగింది. అందరూ ఆ సబ్స్క్రైబర్స్, ఈవెన్ బిల్డర్స్ కూడా ఆ క్యాల్కులేషన్ పెట్టుకొని క్యాల్కులేషన్ ప్రకారంగా అంటే ధరలు తగ్గించి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా యాజ్ ఎ ఖాతాదారులు వాళ్ళపై ఎప్పుడూ ఒత్తిడి పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు 60-70కి దిగొచ్చిన ఫ్లాట్ రేట్స్ని మనం అందరము ఒత్తిడి తెచ్చి బిల్డర్స్ని కలుపుకోపోయి అవి 30-40 లక్షలకే వచ్చేటట్టు తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల్లో మనం ప్రయత్నం చేద్దాం. బిల్డర్లు కూడా మన అన్నదమ్ములే, లేఅవుట్ ఓనర్స్ కూడా మన అన్నదమ్ములే, మన చిన్నపాటి మేస్త్రీలు, ఇండిపెండెంట్ హౌస్ కట్టేటోళ్ళు వాళ్ళందరూ మన అంటే కుటుంబం లాంటి వాళ్ళే. రియల్ ఎస్టేట్లో ఎవరు బయటి వాళ్ళు కాదు. కొద్దిగా ఆశ పెరిగింది తప్ప అందరూ మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే. కాబట్టి మనము వాళ్లకు నిజాలు కండ్ల ముందర పెట్టి మోసం ఎలా చేస్తున్నారు అని కండ్లకు కట్టినట్టు చెప్తే వాళ్ళలో తప్పకుండా మార్పు వస్తుంది. ఎందుకంటే మార్పు తేకపోతే వాళ్ళే మటిమాయమైపోతారు. కాబట్టి అందరూ ఆ మార్పుకు తప్పకుండా సహకరిస్తారు అని నా మనసులో ఎప్పుడు జ్వాలల రూపంలో బయటపడుతూ ఉంటుంది. ఈ జ్వాలలు రియల్ ఎస్టేట్ని దహించకుండా చల్లటి వాతావరణం కల్పించాలని నాకెప్పుడు మనసులో
ఆశ చల్లారదు. ఈ ఖాతాదారులకు మంచి జరిగే వరకు మన ప్రయత్నం, మనం నిర్మోహమాటంగా నిరంతరంగా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సేవలు చేస్తూ గడిపేయాలనే నా కోరిక మీ అందరూ నెరవేరుస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మనం అదే కాకుండా ఈ ఫ్లాట్లు, రిజిస్టర్ కాని ఫ్లాట్లు, ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇది కమర్షియల్గా రిజిస్ట్రేషన్ చేయకుండా, అంటే ఎన్ఓసి పొందకుండా, అంటే కంప్లీషన్ సర్టిఫికెట్ కూడా పొందకుండా కొన్ని ఏండ్లుగా ఫ్లాట్లని కమర్షియల్గా యూజ్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ తెలివి ఎంత బాగా పెరిగిపోయిందంటే, ఒక 2-3 ఏండ్లైనా ఆ బిల్డింగ్ కంప్లీట్ కాలేదు అని ప్రచారం చేసి దాన్ని రిజిస్టర్ చేయకుండా కమర్షియల్గా రెంట్కు ఇచ్చేస్తున్నారు. అంటే గత 2 ఏళ్లుగా ఫ్లాట్లు రిజిస్టర్ కాకుండా రెంట్లకు, లీజులకు, సబ్ లీజులకు ఇచ్చి ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసి ఇంకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అనే స్టేజ్లోనే ఉంచి దాన్ని కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక పెద్ద తలనొప్పి. రేపు ప్రభుత్వం అనుకుంటే ఈ అన్ఆథరైజ్డ్ ఫ్లాట్స్ని డెమాలిష్ కూడా చేయొచ్చు. ఇప్పుడు సొసైటీల్లో నెలకొన్న భయం ఏమంటే, ఒక బిల్డర్ ఒక ప్రాజెక్ట్ని ఇలా ఇల్లీగల్ వేస్లో కంప్లీట్ చేసి సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే రేపు సొసైటీ ఆ ఇల్లీగాలిటీని ఓన్ చేసుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇల్లీగాలిటీని మనము గుర్తుపట్టి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియో ఫ్లాట్స్ని చూపించి ఆ ప్రాజెక్ట్లో ఫ్లాట్లు అమ్మడం, ఇది మన ఛానల్ అంటే క్లియర్ కట్గా ఎలా మోసం చేస్తారు అని మనం క్లియర్ కట్గా వీడియోస్లో మనం చూపించగలిగాం ఖాతాదారులకు. స్టూడియో ఫ్లాట్లు చూసి దాని అందం చూసి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, దాంట్లో లోపాలేమి, వాళ్ళు ఎలా మనం మభ్య పెడతారు అని మనం రియల్ ఎస్టేట్ సోదరులు చేసే మోసానికి అడ్డుకట్ట వేయగలిగాం. ఎంతోమందికి అవేర్నెస్ తెప్పియగలిగాం. అదే కాకుండా మన తోటి తమ్ముళ్ళు నడిపించే రియల్ ఎస్టేట్ ఛానల్లో జరిగే అక్రమాలు కూడా మనం బయటపెట్టాం. రియల్ ఎస్టేట్ ఛానళ్ళు అంటే ఖాతాదారులను మోసం చేసే అంటే ప్రయత్నంలో బిల్డర్లతో కుమ్మక్కై ఎలా మభ్య పెడుతున్నారు, ఎలా అంటే వాళ్ళ చేతిలో ఉన్న సబ్స్క్రైబర్స్ని ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నారు అని కూడా మనం రియల్ ఎస్టేట్ ని కాపాడే క్రమంలో ఇది బయటపెట్టి ఎన్నో ఛానళ్ళు మూతపడేటట్టు మనం చేశాము. ఆ ప్రయత్నం ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇది నిరంతర యజ్ఞం. మనం మన రియల్ ఎస్టేట్ని చల్లగా ఉంచుకోవాలి, కాపాడుకోవాలి, దాంట్లో మంచితనం నింపాలి అంటే ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి సంవత్సరం వేలాది మంది ఖాతాదారులు ఇల్లు కొందామనే తాపత్రయంలో ఉంటారు. వాళ్ళ కడుపు వంట చల్లార్చే పనే మన ఛానల్ చేపట్టింది. ఎంతోమంది బిల్డర్లను మన వీడియోస్తో అంటే చక్కదిద్ది వాళ్ళలో మనం గుణాత్మక మార్పులు తేగలిగాం. ఈ హైదరాబాద్ లాంటి దుర్మార్గమైన ఇండస్ట్రీలో గుణాత్మక మార్పులు అనే ఒక పదాన్ని మన ఛానల్ తన తరఫున అందజేసి ఖాతాదారులలో అవేర్నెస్ పెంచితే, ఖాతాదారులు పోయి 10 ప్రశ్నలు వేస్తే అప్పుడు బిల్డర్లు నీళ్లు నమిలి తనను తాను సంస్కరించుకొని ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని బతికియాలని మనం ఇండైరెక్ట్గా ప్రయత్నం చేశాము. అది జరుగుతూనే ఉంది. మనం ఇది కాకుండా ఫ్యూచర్ సిటీని కూడా రెడ్ లిస్ట్లోకి పెట్టాం. నిమ్స్ జహీరాబాద్ని రెడ్ లిస్ట్లో పెట్టాం. యాదాద్రిని రెడ్ ప్లస్ లిస్ట్లో పెట్టాం. మనం ఎక్కడెక్కడ ఏరియాలో దుర్మార్గాలు జరుగుతున్నాయో, పెరగవు అని మనకు తెలుసో, ఫస్ట్ హ్యాండ్ న్యూస్ అందిందో ఆ న్యూస్ అంతా ఖాతాదారుల ఖాతాల్లో వేసి వాళ్లలో అగ్నికీలలు పుట్టించి ఎన్నో వేల మంది తమ ఇచ్చిన అడ్వాన్స్లను వాపస్ తీసుకొని ఈ రియల్ ఎస్టేట్ని అంటే శుద్ధి కార్యక్రమం, ఈ పరిశుద్ధ ఆత్మ అంటారు కదా, ఆ పరిశుద్ధ ఆత్మ అనే ఆత్మను మనం ఈ రియల్ ఎస్టేట్లో పెట్టగలిగితే యేసు ప్రభు ఎలా
ప్రజానికాన్ని సంరక్షించాడో, ఎలా కాపాడాడో, ఎలా యేసు రక్తం వల్ల ఈ ప్రజలంతా ఎంత పవిత్రంగా జీవిస్తున్నారో, అదే విధంగా యేసును స్ఫూర్తిగా తీసుకుంటూ ఒక బ్రాహ్మణుడైనా నేను యేసును స్ఫూర్తిగా తీసుకొని ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఒక సర్ఫేసి రిన్నేసి ఎన్నో విధాలుగా కెమికల్స్ యూజ్ చేసి దాంట్లో శుద్ధి కార్యక్రమాన్ని మనం 2.5 ఏళ్ళుగా మొదలుపెట్టి 2.5 ఏళ్ళు అవుతుంది. అంటే మనం సుదీర్ఘంగా ఈ పోరాటం చేస్తే ఇవాళ దాని ఫలితాలు దొరికి టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చింది. అంటే ఇది మనం తీసుకున్న చొరవ వల్ల రియల్ ఎస్టేట్ బాగుపడడానికే పడుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనమైంది అనకూడదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొన్ని మెట్లు దిగొచ్చి పవిత్రమైన స్నానాలు చేసి మళ్ళీ పైకి లేస్తుంది అనే ఆశ నాలో ప్రగాఢంగా ఉంది. ఈ ప్రగాఢమైన ఆశ, ఈ తెగింపు ఇదంతా మన రియల్ ఎస్టేట్ ఖాతాదారులు, రియల్ ఎస్టేట్ కస్టమర్ల కోసం మనం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే అని అందరూ గమనించి వేలాది సంఖ్యలో మన సబ్స్క్రైబర్స్గా చేరుతున్నారు. నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా, నేను నిరాశపరచను. ఈ కుళ్ళిపోతున్న రియల్ ఎస్టేట్ని నా స్వహస్తాలతో దీన్ని బాగు చేసి శస్త్రచికిత్సలు చేసి అదే కాకుండా దాన్ని యోగాలు, ప్రాణాయామాలు, నేచర్ క్యూర్తో కూడా చికిత్సలు చేయించి మీ అందరికీ మంచి శుద్ధి కలిగిన ఆరోగ్యమైన రియల్ ఎస్టేట్ని మీ చేతిలో పెడతాను అని నా తరఫున నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ వాగ్దానం నిలబెట్టుకోవాలంటే నేను అహర్నిశలు మీకోసం పాటుపడతాను. మీకోసం కొత్త కోణాలలో రియల్ ఎస్టేట్ని మీకు చూపిస్తాను. మీకు ఆ రియల్ ఎస్టేట్లో గుణాత్మకమైన మార్పులను నేను తెచ్చి చూపిస్తాను అని మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ 12,000 లెక్కలేని ఫ్లాట్లు, వందలాది రిజిస్టర్ కాని ఫ్లాట్లు, వేలాది రిజిస్టర్ కాని ప్లాట్లు, ఈ ఇల్లీగల్ ల్యాండ్స్లో కట్టిన హై రైజెస్, ఇవన్నీ ఏదో రకంగా రోజుకు అంటే ఐదర్ ఆ సొసైటీ వాళ్ళు కానివ్వండి, లేదా ప్రభుత్వం కానివ్వండి, లేదా మనలాంటి ఛానల్స్ చొరవ తీసుకొని దీని ఇల్లీగాలిటీ బయటపెట్టడం వల్ల అసలు ప్రాజెక్టు స్టార్ట్ కాకుండానే ఎన్నో ప్రాజెక్టులు మూసుకుపోయే మనం శుభవార్త మన చెవులారా వినొచ్చు. ఎందుకంటే ఆ ఇల్లీగల్ ల్యాండ్పై ఒక 50 అంతస్తులు కట్టినాక ఎవడు ఆ 50 అంతస్తులను పడేసే ధైర్యం చేయడు. అది మంచిది కాదు కూడా. ఎందుకంటే ఖాతాదారుల ఖాతాల్లో ఈ ఫ్లాట్ వెళ్లే కన్నా ముందే మనం గగ్గోలు పెట్టి ఆ ప్రాజెక్ట్ ఆపగలిగితే వందలాది వేలాది మంది ఖాతాదారులు ఎంతో సంతోషపడి తమ జీవితకాలం డబ్బు ఆదా చేసుకున్న డబ్బును సంరక్షించుకోగలిగితే అదే మనకు 10,000. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఖాతాదారులు సుభిక్షంగా ఉండాలి, వాళ్ళ డబ్బు బ్యాంకులలో ఉండాలి, వాళ్ళ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండాలి. రాబోయే 3 సంవత్సరాలు మానవాళికి చాలా ప్రమాదకరమైన టైం కాబట్టి మనమందరము మన డబ్బును సంరక్షించుకొని ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ పతనం అవుతుంటే అప్పుడు మన డబ్బును అక్కడ ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ పొందొచ్చు అనే ఏకైక లక్ష్యంతో మన ఛానల్ పనిచేస్తూనే ఉంటుంది అని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రియల్ ఎస్టేట్ సోదరులకు కూడా ఈ సంక్రాంతి నుంచి మంచి బుద్ధి కలగాలి, నీట్గా వ్యాపారం చేయాలి, మంచి ఫ్లాట్లు, లీగల్ ఫ్లాట్లే అమ్మాలి అని అందరికీ సూచిస్తూ నమస్కారం.